ఏంది ఎట్లుంది గవర్నమెంట్ ఏంది పరిస్థితి? బాగుండదు, ఇంక చెప్పాల్సిన అవసరం ఏముండదు, బాగానే ఉండదు, ఏం ఇబ్బంది లేదు. ముందుకైనా ఇప్పుడు 100% బాగానే ఉండదు, ముందేముండదు ఏం లేదు. ఇప్పుడు అమరావతి అభివృద్ధి అవుతున్నది బాగుండదు. ఇంకో అంతర్మీట మనకేం కావాలి, ఇంకా నెక్స్ట్ టైం కూడా ఈయన రావాలని కోరుకుంటున్నాం. ఏంటి అంత బలంగా చూస్తున్నారు? ఏం నచ్చింది మీకు ఇక్కడ? అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు కదా, దాంట్లో ఏం అన్నీ ఉండదు కదా, ఏం లేదు. మీరే చెప్పండి, మనకు కావాల్సిన అన్ని అభివృద్ధి అవుతుండదు. మనకు కావాల్సింది మెయిన్ అభివృద్ధే కదా. రాయలసీమకి సంబంధించి ఏ ముఖ్యమంత్రి ఎక్కువ దృష్టి పెట్టాడు? రాయలసీమకి ఏం చేశారు ఎవరంటే ఏం చెబుతాను? ఎందుకు లేదు, మీకే తెలిసిన కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకే తెలిసిన. అంటే ఒక యువతగా మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఏం వస్తే రాయలసీమ బాగుపడుతుంది, వీళ్ళు దానికి సంబంధించి ఏం చేస్తున్నారు రాయలసీమ బాగుపడడానికి మీరు గమనించింది? అవునన్నా, ఇప్పుడు కంపెనీలు ఇప్పుడు 24 గంటలు చంద్రబాబు నాయుడు జనాల్లో ఉండరు, మళ్ళీ ఇక్కడ కనీసం ఒక్కరోజు కూడా పండుకోలేదు ఆయన. 24 గంటల ఫారిన్ అక్కడ ఇక్కడ అని తిరుగుకుంటానే ఉన్నాడు కదా. కంపెనీలు ఎన్ని కంపెనీలు వచ్చింది ఇప్పుడు, దాదాపు ఇంకా మీరు ఎన్నో గూగుల్ కంపెనీ వచ్చినది, అన్నీ వచ్చినది, మస్తు అసలు వస్తూనే ఉండేది తప్ప యావదిగా రిటర్న్ లేదు కదా. సాగునీరు వస్తూ ఉండేది, అన్నీ వస్తూ ఉండదు కదా. ఇంకేం దానికి మించి ఇంకేం కావాలా? ఈయనే నెక్స్ట్ టైం వస్తే కూడా ఇంకా బాగుంటుంది. ఆయనకి ఇంకా చెప్పాలంటే దేవుడు ఇంకొక 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెడితే కూడా మంచిది అనుకుంటా ఉన్నాం. నమ్మకం మీకు చంద్రబాబు నాయుడు గారు? 100%. నమ్మకం నిలబెడుతున్నాడా? అవును, 100. నేను వచ్చి జగన్ పార్టీ. జగన్ పార్టీ? అవును, నేను వచ్చి జగన్ పార్టీదా. కానీ నేను వేసింది కూడా జగన్కే, నేను చంద్రబాబు నాయుడు కాదు. కానీ ఈయన ఉండాలని నెక్స్ట్ టైం కూడా కోరుకుంటున్నాం. నెక్స్ట్ జగన్ పార్టీ అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ఏంటి? అభివృద్ధి అమరు చేస్తున్నాడు, ఆయన చేయలేదే. చేయలేదు అసలు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. లేదు, జీరో. మరి ఇప్పుడు ఆయన నేను చాలా బాగా రాష్ట్రం డెవలప్ చేశాను, అన్ని చేశాను అంటున్నాడు. ఆయన నోట్లో చెప్పుకోవాల్సిందే కానీ చేయాల్సింది ఏం లేదు. ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేసారు మీరు? నెక్స్ట్ టైం వేసింది ఆయనకే, ఈసారి అయిపోయేది చంద్రబాబు నాయుడు. అంటే అభివృద్ధి చూసి చదువుతున్నారు. అవును, ఎస్, కరెక్ట్. అందుతున్నాయి, పింఛన్లు అవన్నీ ఇచ్చారు. గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే మీ ఎమ్మెల్యే పరిష్కరిస్తున్నారా? వచ్చా పరిష్కారం చేస్తున్నారు. మీ గ్రామం కానీ మీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా? చెందుతా, ఏముండయి ఇంకా ఏదైనా కావాలంటే చేస్తున్నారు, అంతే. ఓకే, చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది పెద్ద? పర్వాలే, ఒక రకంగా. అప్పటికన్నా అంత అన్యాయం ఏం లేదు, ఇదేదో చేస్తున్నారు. జగన్ పాలన బాగుండేదా, చంద్రబాబు గారి పాలన బాగుందా? ఇప్పుడు చంద్రబాబు పాలనే బాగుంది. జగన్ పాలన అప్పుడు అన్యాయంగా ఉండేది, ఎంత దుర్మార్గంగా ఉండేది. ఇప్పుడు ఏదో రకంగా. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ జగన్ వచ్చే ఏం చేస్తాడో ఇంకా అంతకన్నా అనేది ఒకటి ప్రజల్లో ఉంది. ఈ చంద్రబాబు ఇల్లు వచ్చే బాగుంటుందని అనుకుంటాను. ఇంతకుముందుకి ఇప్పుడే మార్పులు లేవా? ఇంతకుముందు గవర్నమెంట్కి ఇప్పటికేమి చిత్తూరులో పర్వాలేదు, కొంచెం డెవలప్ చేస్తా ఉన్నారు. అంటే ఏమేమి జరుగుతున్నాయి పనులు ఇంతకుముందుకి ఇప్పటికి? మార్పులు, రోడ్లు గిన్నెలు అంతా వేస్తున్నారు, కాలువ అంతా రెడీ చేస్తూ ఉన్నారు. చిత్తూరులో మార్పు వచ్చిందా? మారింది, చిత్తూరు మారింది కొంచెం. ఇంకేమైనా సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి అంటే పిల్లలకి వీళ్ళందరికీ వేస్తున్నాయి కదా డబ్బులు? పిల్లలకు వేస్తున్నారు. లేదంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది? అంటే మీకు పెన్షన్ ఇవన్నీ వస్తున్నాయా? పెన్షన్ వస్తుంది, 6,000. ఎందుకు బాగుందంటే ఏం చదువుతావు నువ్వు? బాగా చేస్తున్నాడు పరిపాలన. ఏ అంశాలు బాగా చేస్తున్నాడు ఆయన? చేస్తాడు అది అన్ని, ఇది పింఛన్లు ఇచ్చేది, అమ్మఒడి ఇవన్నీ బాగా ఇస్తున్నాడు, రైతు పరత్వం అవన్నీ ఇస్తున్నాడు. ఇంతకు ముందుకి ఇప్పుడు ఏమైనా మార్పులు ఉన్నాయి అక్కడ? అంతకు ముందు లేదమ్మా అదిగా. ఇప్పుడు మీ గంగాధర్ నెల్లూరులో ఏమైనా మార్పులు వచ్చినాయి? ఇప్పుడు ఇక్కడ గంగాధర్ నెల్లూరు రోడ్లు కానీ ఏమైనా మారినాయా? రోడ్లు వేస్తున్నారు, రోడ్లు మార్పులు వచ్చాయి. ఇక్కడ గంగాధర్ నెల్లూరులో అంతా బాగానే ఉందంటారు. ఓకే, సో ప్రభుత్వం పరిపాలన ఇబ్బందులు మీకు? ఓకే, అన్ని సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. అన్ని 25 ఇయర్స్గా ఉన్నాం దీంట్లో. అంటే ఇప్పుడు ఒక రాయలసీమ ప్రాంతవాసిగా చెప్పండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? అంటే గవర్నమెంట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, ఏ ఇబ్బంది ఏం లేదు. అంటే గతానికి ఇప్పటికి ఏమైనా మార్పులు వచ్చాయా? అంటే గత ప్రభుత్వానికి కానీ ఇప్పటికి సంబంధించి కంపారిజన్ అంటే ఏమంటారు? కంపారిజన్ అంటే చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయి, అంతా చెప్పుకుంటే. అంటే ఆ ప్రభుత్వ పనితీరు బాగుందా, ఈ ప్రభుత్వ పనితీరు బాగుందా? మీకు ఈ ప్రభుత్వ పనితీరులో నచ్చిన అంశాలు ఏంటి మీకు ఇక్కడ? యువతకి మంచి ఇది ఉంది, జాబ్స్ వస్తున్నాయి, కంపెనీస్ వస్తున్నాయి. లాస్ట్ గవర్నమెంట్ అయితే ఏం లేదు దాంట్లో, కంపెనీలు ఎక్కువ వస్తున్నాయి. అవును.
అంటే ఇక్కడ కంపెనీలు కియా వీటన్నిటి గురించి అంటారా? కియా కానీ ప్రస్తుతానికి అమరాన్ కానీ ఇంకా నెక్స్ట్ ఇంకేదో ఉన్నాయి కదా ఓకే ఓకే తిరుపతికి వచ్చుతున్నాయి. ఓకే ఓకే. మరి రాజధాని గురించి ఏం చెప్తారు మీరు? అమరావతి మావిగన్నా? అమరావతి బెస్ట్ అండి. అమరావతి. మావిగన్కి ఎందుకు? మావిగా చదువుకునేవాడు అని చెప్తాడు, వేస్ట్ అది. చదువుకునేవాడు అయితే అమరావతి బెస్ట్ నాకు తెలిసిన కాడికి. నాకు తెలిసే కదా 100% చదువుకునేవాడు కానీ దానికి ఓటేస్తారు. మావిగన్ అనేది ఇది ఏం బెస్ట్ అది ఊరికే అది. ఓకే. మరి ఇప్పుడు మీ స్థానికంగా బంగారుపల్లిలో ఏమైనా మార్పులు కనిపించే అభివృద్ధి విషయంలో కానీ స్థానికంగా? స్థానికంగా అయితే ప్రస్తుతానికి ఏం లేవు. ప్రస్తుతానికి జరుగుతుండే వర్క్ అంతా రోడ్డు వరకు కాలువలు జరుగుతుండే. ఇది కొత్తగా ఇప్పుడు సీసీ రోడ్స్ కాలువలు జరుగుతున్నాయి అన్నమాట. మిగతా అంతా బాగానే ఉందంట. అది మామూలు. ఎందుకు బాగుంది అనిపిస్తుంది అంటే ఏమేమి నచ్చినాయి నీకు ఈ ప్రభుత్వంలో? ఏం నచ్చింది, కావాల్సిన స్కూల్ పిల్లలకి అన్నీ అమ్మ ఒడి ఏదో ఇస్తూ ఉన్నారు, రైతులకి ఇస్తూ ఉన్నారు, బస్సులు ఫ్రీ ఇచ్చినారు, రోడ్లు వేసినారు, కంపెనీలు వస్తూ ఉన్నాయి. బాగానే చేస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పిన దానికంతా చేస్తూ ఉన్నారు. ప్రజలు అంతా ప్రశాంతంగా ఉన్నారు. ముందు లేదా ప్రశాంతత? ఉనింది వాళ్ళ పనులు వాళ్ళు చెప్పింది సరిగా చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదో వాళ్ళు చెప్పింది చేసుకొని ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. ఏం ఇబ్బంది లేదు. అంటే 2 సంవత్సరాలు అయిపోయింది కదా ఇప్పటికే. అదే 2 సంవత్సరాలు ఏం రాయలసీమలో మార్పు ఏం కనిపించట్లేదు నీకు? మార్పు చిత్తూరు జిల్లా బాగా డెవలప్ అవుతుంది. మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఇది అంతా? సొంతది. బాగుంది. ఫార్మర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందండి అసలు? మాకేం బాగానే ఉంది. అవును, ఇబ్బంది ఏం లేదు. అవును. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ వీటన్నిటి బాగానే ఉన్నాయా? ఆయన శక్తి మార్చి చేస్తా ఉన్నాడు. ఫండ్స్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు కదా. మాకేం తృప్తిగా ఉంది. కొంతమంది మాట్లాడతారు, మనం ఏం చేయలేము దానికి. అది అంటే ఇప్పుడు మీ ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? జరిగే చోట జరుగుతుండయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడు ఏమైనా తేడా ఉందంటారండి? అంటే పనితీరులో కానీ వేటిల్లో ఉన్నా ఉండదు. అప్పుడు ఫ్రీ పథకాలు ఇచ్చేసి ఆ రోడ్డు వేయలేదు. ఇప్పుడు రోడ్లు, బ్రిడ్జీలు ఇవి మా పనులు జరుగుతుండే. మొత్తంగా మీకైతే ప్రభుత్వ పనితీరు నచ్చింది? మాకేం నచ్చింది, ఇబ్బంది. రాజధాని అమరావతి గురించి మీరు ఏమంటారు? అంటే అమరావతికే మీకు మావిగన్నా? అమరావతి వల్ల పిల్లలకు ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి ఉద్యోగాలు కానీ అన్ని డెవలప్ అవుతుంది కదా. అది మనం దానివల్ల ఉపయోగమే కదా. 2 ఏళ్ళలో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది పెద్ద ఆయన? బాగా బేసగానే ఉంది, బాగుంది. అన్నీ అంత కానీ సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? అంత ఏమేమి వస్తున్నాయి పెద్ద ఆయన? రేషన్ బియ్యం వచ్చినాయి. అన్నదాత సుఖీభావ పడ్డది, పడింది. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందమ్మా? బాగుంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది పెద్ద ఆయన? ఇప్పుడు పర్వాలే, గతానికన్నా మేలు. చంద్రబాబు వచ్చే బాగుంటుంది అనుకున్నాను. మీ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు కానీ యువతకి అంతా బాగుందా? బాగుంది. ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాడ కొప్పరి దగ్గర పిల్లకాయలు పోతున్నారు, సౌకర్యంగా చేసుకుంటున్నారు. బస్సులు కూడా పెట్టినారు కంపెనీల వాళ్ళు. ఎర్రగుంట నుంచి పోతున్నారు, చేసుకుంటున్నారు. అంతా సక్రమంగా ఉందా? అంతా సక్రమంగా ఉంది. ఏ ఊరు మీది? కాండారెడ్డిపల్లి, మౌలినగర్ పోస్ట్, బంగారపల్లి మండలం. ఏం చేస్తుంటారు మీరు? మేము కొలిం పని చేసుకుంటాం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఇది మేము ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఈ పని. మరి ప్రస్తుతం ఇక్కడ మీది రాయలసీమ ప్రాంతం కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఈ రాయలసీమలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు బాగానే చేస్తూ ఉన్నారు. రోడ్లు వేస్తూ ఉన్నారు, కాలువలు వేస్తూ ఉన్నారు, పిల్లలకి ఏదో వేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం మెరుపుగా ఉంది. ఏంటి అంత ముందు ప్రభుత్వానికి ఇప్పటికి తేడా అంటే ఏంటి నువ్వు గమనించింది? ఇప్పుడైతే పర్వాలేదు, బాగా రోడ్లు పాడు కాలువలు అన్నీ వేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు పర్వాలేదంట. మీకు పెన్షన్ కానీ అంటే ఏమన్నా వస్తున్నాయి ప్రభుత్వ పథకాలు? వస్తూ ఉంది. ఎంత వస్తుంది? ఇంతకు ముందు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? ఇంతకుముందు 3000 వస్తూ ఉంది, ఇప్పుడు 4000 ఇస్తాం. అయితే పెంచారు కదా? పెంచిన 1000 రూపాయలు పెంచినాయి. ఇంకా ఏమన్నా ప్రభుత్వ పథకాలు మీకు ఇది కావాలన్నట్టు ఏమన్నా ఉందా? మాకేదైనా లోన్లు పాటిస్తే మేము చేసుకోగలుగుతామా? ఆ లోన్లు మాకు ఇంకా చేయలేదు. మాకు ప్రభుత్వం నుంచి లోన్లు కావాలి. ఒలింకి దానికి ఏమీ లేదు మాకు లోన్లు. మిగతా ప్రభుత్వ పరిపాలన అంతా బాగానే ఉందంటారు? పర్వాలేదు. ప్రెసెంట్ గవర్నమెంట్ ఎట్లా ఉంది? బాగుంది. ఏం నచ్చింది నీకు ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్లో? చెప్పినట్టన్నీ బాగానే చేస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ బాగానే చేస్తారు, అన్నీ బాగా దొరుకుతాయి. ఇంతకుముందుకి ఇప్పుడు ఏమైనా తేడా ఉందా? ఉందన్నా, ఇంతకుముందు ఇంత లేదు కదా ఈ రకాన. బాగా చేస్తారు. మరి ఇప్పుడు రేపు 2029 ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చే పరిస్థితుంది? మళ్ళీ టీడీపీ వచ్చారు.